నాయన మటన్ ఈ మటన్ కాకపోతే ఇంకా కిలో చెప్తా నా జీవనం తీయకూర నాయన దండం పెట్టిన దండం పెడితే వాళ్ళకి అబ్బాయి వీడిని కొడితే మనకి ఏం రాదు ఇక వీడిని దగ్గర ఏం లేదు ఇక ఇల్లు చూస్తే ఇట్టున్నది ప్లాస్టిక్ కూడా చేసుకోవాలి పాప వీడు గరీబ్ కూడా ఉన్నాడు భూమి కొనుక్కున్నాడు కొత్తగా భూమి కొనుక్కున్నాడు ఇల్లు కట్టి కూడా చెప్పి మళ్ళీ నాకే 10,000 అక్క కూడా కూర్చుండబెట్టి చీర పెట్టి రైకే పెట్టి 10,000 కట్నం పెట్టి దొంగ పైసలు పెట్టి పోయారు అన్న దొంగ మీకు డబ్బులు పెట్టిపోయాడు 11:30-12 మధ్యలో వచ్చారు అన్న 11:30-12 మధ్యలో వచ్చాడు ఫస్ట్ అంటే ఫస్ట్ భయపెట్టించారు ఫస్ట్ కొత్తగా భయపట్టించిపోయారు భయపట్టించినాక బీరో తాళాలు ఇచ్చిన తర్వాత అలాగ అర్థమైపోయింది ఇట్లా గిన్నెకెళ్ళి బొడ్లకెళ్ళి బొడ్లకెళ్ళి కత్తి తీసారు ఇగో గిడ పెట్టిరు పీక కడ పెట్టిర్రు అన్న ముఖం చూపి ఎట్లా భయపెట్టించారు ఇగో ఇత్తవా చంపుతా ఇద్దరు చంపుతా లేకపోతే కిడ్నీలు మీ ఇద్దరు తీసుకుపోయి 2 కిడ్నీలు ఇస్తాం నేనంతా నిజమేనా అన్నా నేను 10-15 సంవత్సరాల నుంచి నీ దగ్గర పనిచేస్తున్నాను గీంత కూడా నమ్మకాలు లేదు అన్న నేను నా మాట నమ్మకాలు లేకపోతే నమ్మకం నీ ఇష్టం అది దొంగ వచ్చి నేను నమ్ముతా కానీ ఉంటే నీకే ఇచ్చిపోయినంటే నాకు ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చిపోయినా అంటే వాడికి జాలి పుట్టింది పాపం ఈ టిఫిన్ డబ్బా చూసినా వీని కవర్ చూసినా ఇది ఎట్లా కూలోడే ఇక ఈయన దగ్గర నల్ల వేషాలు ఏముండే ఆలోచించారు వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చేసి ఉల్టా నాకే ఇచ్చిపోయారు ఇక డబ్బులు ఎన్ని ఇచ్చారు మన ఇది 50,000 3-4 కట్టలు ఇచ్చినట్టున్నారు అన్న మినిమం 10,000 రాక మినిమం మంచిగానే అలాగ దొంగలకే దొంగలు ఇంటికి వచ్చి 50,000 కట్ట ఇచ్చిపోయారు మరి పోలీసు దొరుకుతాయి పోలీసు వాళ్ళకు అంటే దొరికితే మన గిట దొంగనే ఇక నేనంట దొంగల రాత్రి వచ్చారా రాంపూర్ కట్ట వచ్చారు సార్ నన్ను దెబ్బలు కొట్టి పేరు అని గంతే చెప్తా సార్ మరి నాకు అంతకంటే ఎక్కువ తెలివి వస్తానని గంతే అంట సార్ ఏం కట్టలు అల్లుతున్నావు అని నువ్వు సిమెంట్ లేకుండా గోడ కట్టేసినావు సిమెంట్ లేకుండా చూసినా బాబు సిమెంట్ లేకుండా గోడ కట్టేసాడు దొంగలు వచ్చారంట వీడికి ఉల్టా ఇచ్చిపోయారంట కథలు చెప్తే అంటే ఇప్పుడు నువ్వు నమ్మవచ్చు అన్న ఇప్పుడు నా బతుకు చూసి నా బట్టలు చూసి చినిగిపోయిన పాయింట్లను చూసి అవన్నీ చూసి వీని దగ్గర ఏముంటాయి ఈయన దగ్గర ఏముంటాయి నేను కూడా పిచ్చి బట్టలు వేసుకుంటా ఇప్పటి నుంచి ఇక అది నీ మంచి ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఆలోచన వచ్చిందా అంటే పాపం వీడు గరీబోడు వీని దగ్గర ఏం లేవు ఏదో కూలిపోయేటోడే ఉన్నట్టున్నాడు అయినా బీరువా తరఫాలు ఇచ్చే బీరువాలో ఏం లేకపోయా ఈయన చినిగిపోయిన పాయింట్లు ఉండే మంచి పాయింట్లు ఉండే తీసుకోపోతాం దొంగలు అనుకున్నారు కానీ ఏం లేవు ఈ లోపల ప్లాస్టింగే కాలేదు ఈడ అప్పుకు తిరుగుతాడు కావచ్చు పోనీ ఈయనకే ఇద్దావు ఏదో దోసుకోపోదామని వచ్చినా కానీ నీ దండం పెడతా నువ్వే తీసుకోరా మా పైసలు నాకే దండం అక్కకు నాకు ఇద్దరి కాళ్ళు మొక్కి ఇచ్చిపోయారు అన్న వాళ్ళ కాళ్ళు మొక్కలేదా ఇక నేను పెద్దోనే కదా అక్క బావన్నప్పుడు నేను ఎట్లా మొక్కుతా బామ్మడి కాళ్ళు మొక్కుతాను నేను బామ్మడి అయిపోయినాను ఇక నాకు కూర్చుంటే అన్న అక్క బావ అయిపోయినా బామ్మడి అయిపోయినాడు కూర్చుండే పెట్టి బట్టలు పెట్టినప్పుడు నేను బావనే కదా ఇక అంతే ఇక బాగా చూడలేక ఇక నా బాగా చూసేలేక గడ్డ మళ్ళీ ఒకటి అన్న ఏం చేసారు ఈ ఎంటికలు ఎందుకు పెంచుతున్నారు అంటే వాళ్ళు అడిగారు అడిగితే నేనేమన్నా అంటే పైసలు లేవు ఏం చేయాలంటే గిట్ల గారికి పిచ్చకున్న కటింగ్ కాదు 500 రూపాయల కటింగ్ ఉంటుంది మంచిగా షాప్లకు మరి ఇది ఇస్తారన్న మళ్ళీ అద్దనంగా 500 కటింగ్ అంటే కొంచెం మేకప్ చేస్తారు అదే వేసి మంచిగా కటింగ్ తీసుకొని మంచిగా ముద్దుగా పనికు ఎందుకంటే నీ దగ్గరికి దొంగతనానికి వచ్చినాం కానీ ఇక నీ పరిస్థితి గిట్లున్నది ఇక మా కట్టిగా బుద్ధి అయితే లేదు మీరు ఇద్దరు అక్క బాబా మీ ఇద్దరే కూర్చోరు అని చెప్పి మనం కూర్చుండే పెట్టి బాబా 10,000 కట్నం పెట్టారు అన్న చూసినావా బాబు ఎంత అల్లిడు చూసినావా ఒక్క దొంగ ఇంటికి వచ్చినట్టు పోలీసులకి ఇప్పుడు నిజం ఈ పోలీసుల దగ్గరికి పోతే నిజం అనుకుంటారు పోలీసు అట్లా అల్లేసిండు మొత్తం చేపలు పడతాయి ఇప్పుడు నీ అల్లుడికి నీతో నేర్చుకోవాలరా బాబు అంజి బాబు చూసారా గాయస్ నీ అబద్ధాలు ఇప్పుడు నేను అన్న అందుకని నిన్న వీడియోలో అన్న ఎవరిని నమ్మినా కూడా వీడిని నమ్మద్దు అని నేను ఒట్టిగానే విన్నారా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ బాయ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అంజి బాబుతోని మళ్ళీ దొంగ ముచ్చట్లు దొంగ కాబోళ్ళు మాట్లాడుకుందాం